కార్యక్రమం సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షుడు దారిశెట్టి రాజా, తుని వైసీపీ సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ మన వైసీపీ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగిందని, ఒక కాలేజీ అయినా ఖర్చు 1000 కోట్లని, మొత్తం 17 కాలేజీలకు 17,000 కోట్లని, ఇది ప్రభుత్వ ధనమని అంటే ప్రజాధనమని, దీన్ని సీఎం చంద్రబాబు తన అనుచరులకు కట్టపెడదామని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో చదువుకున్న మేధావులు ఎంతో మంది ఉండి కూడా ఈ విషయంపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇది జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అందరూ ఖచ్చితంగా విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ, తెలివైన వాళ్ళు అందరూ, చదువుకున్న వాళ్ళు అందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వంచే కన్స్ట్రక్షన్ పూర్తయి 50% పైగా కన్స్ట్రక్షన్ పూర్తయి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఏదో తన సొంత ప్రాపర్టీ లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే, ఈ రాష్ట్రంలో ఉన్న మేధావుల వర్గం కానీ లేకపోతే మేధావులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఉదయం లెగిస్తే ఎల్లో మీడియా చూసి